స్మాల్ ఇంటరప్షన్. యాక్చువల్లీ నేను కాలేజ్కనే బయలుదేరిన ఈరోజు. అయితే ఇంటికి పోగానే మా టీం నుంచి తేజ్ ఇండియా టీం నుంచి కాల్ వచ్చింది, తేజ్ అన్న బర్త్డే, ఫామ్ హౌస్ బుక్ చేసినాం రండి అని. సో అట్లా ఈరోజు బ్లాగ్లోనే అది కంటిన్యూ చేయాల్సి వచ్చేసింది. సో చూసేయండి. పొద్దున 6 నుంచి అలారం అవుతుంటే ఇప్పుడు 7:30 అవుతుంది టైం. ఇప్పుడు లేచిన కాలేజ్కి అయితే వెళ్ళాలి ఈరోజు. సేమ్ కాలేజ్లో సేమ్ క్లాసెస్, ప్రాజెక్ట్ వర్క్ ఇవి ఉన్నాయి. 2 to 3 చేయాలి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చూద్దాం ఈరోజు ఏమవుతుందో. కాలేజ్లో ఏదో బండిది షూట్ చేయాలి అనేసి మా ఫ్రెండ్ గాడు అన్నాడు. వాడు తెస్తాడో లేదో చూద్దాం బండి. సో రెడీ అయిపోయినాం, వెళ్ళాలి. లేట్ అయిపోయింది కూడా, ఏముంది అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ వెళ్ళిపోదాం. లేపేసిరా మిమ్మల్ని? మీరు ఆడ చూసిన, ఆడ నుంచి నడుస్తుంటే చూసిన. ఇక మెల్ల నేను స్లో అయిపోయినా, మళ్ళీ ఇటు పోవాలా అటు పోవాలా అని చెప్పి. అడుగుతుందిరా ఏంది రూల్ నెంబర్ చూడు లోపల. ఎవరు పెట్టింది? రూల్ నెంబర్ 1, 9, 15, 16, 18 నువ్వు కూడా 21, 25, 46, 46 కౌంట్లో ఉంటే ఎగ్జామ్ బ్రాంచ్ ఇమ్మీడియట్లీ. ఎగ్జామ్ బ్రాంచా? ఆడేం చేసేది ఉంది? అదే ఉందా? నీదుందా? లేదురా, నాది కూడా లేదు నంబర్. ఇక్కడ నాది ఫీజు కట్టేది. ఫీజు ఇప్పుడే అడగారు రా, మిడ్ 1కి అడుగుతారు. అయినా ఫీజే లేదు, నాది కూడా లేదు ఫీజు, నాది క్లియరే ఉంది. ఎగ్జామ్ బ్రాంచ్ అని ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్తారా? ఏమో రాబోయ్. అయితే లేదు. క్యాంటీన్ సైడ్ అవసరమా? ఎందుకో అటు ఎవరు చూస్తారా, ఆ చెట్టు కాడ కూర్చున్నాం. సరే అయితే వెళ్ళనైతే వెళ్దాం రా, ఏందో కనుక్కొని వద్దాం. మళ్ళా పెట్టినా సరే పోకపోతే గలీజ్ ఉంటుంది. అయ్యో మళ్ళీ ఇంకొకటి పెట్టేది. ఎగ్జామ్ బ్రాంచ్ ఇమ్మీడియట్లీ మానస. ఇప్పుడు ఎవరు పెట్టింది అది? మానస మ్యామ్ మెయిన్ గ్రూప్లో పెట్టింది, మానసనేమో మన గ్రూప్లో లేవు ఉండాలి. మళ్ళీ సరే ఒకసారి అయితే పోయేసి వద్దామా? అయింది, మంచి కోటింగ్ అయింది నాకు. నీకు అయిందా కోటింగ్? అయిందా? ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయింది బండిది. వాళ్ళు ఆడ వీళ్ళంతా పోతా అంటే నేను ఇక్కడ కాలేజ్కి వచ్చేసిన. నన్ను డ్రాప్ చేసి ఈడేమవుతుందో చూడాలి. ఎంతసేపు ఏం చేసినావు? ప్లాస్టిక్ పెట్రీ ప్లేట్స్ కోసం. ప్లాస్టిక్ పెట్రీ ప్లేట్స్ కోసం స్టీఫెన్ గానే లేదు, మిలాన్ పోయారు. ఏం చేస్తున్నావురా? ఇది బ్రీత్ కౌంట్ ఏదో వస్తుందా అంట. బ్రీత్ కౌంటా? 50 వస్తూనే లేదు. అప్పటి నేను చూస్తే వస్తూనే లేదు. అది కూడా జేఎన్టీ నుంచి వచ్చింది, అందుకే వస్తలేదు. అసలు ఇప్పుడే ఇంటికి వచ్చిన, ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది, ఇన్విటేషన్. దొరసైతేజ బర్త్డే అంట రేపు. అంట కాదు, బర్త్డేనే రేపు. సో సడన్గా కాల్ చేసి 1/2 అవర్లో రమ్మన్నారు. మరి ఏం పార్టీ ఏంటో చూద్దాం. యాక్చువల్గా అక్కడ రికార్డ్ చేస్తానో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఇట్స్ ప్రైవేట్ కదా. సో చూద్దాం ఎంతవరకు చూపిస్తానో లేదో అనేది. యాక్చువల్లీ మా తమ్ముడి గారికి బండి అవసరం ఉంది అంటే కూకట్పల్లిలో మా ఫ్రెండ్ బండి ఉంటే తీసుకోవడానికి వచ్చా. సో ఇప్పుడే వచ్చేసినాం అనమాట హడావిడిలో. మొత్తం ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫామ్ హౌస్కి స్టార్ట్ అవ్వబోతున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫామ్ హౌస్ చూపిస్తాం. పెద్ద ఫామ్ హౌసే కట్టిండు. అమ్మో, ఇది ఇంకా ఇది చూపిస్తున్నా కానీ ఆ 2 కిలోమీటర్ల అవతల అటేటో ఎంట్రీ ఉంది. ఇక్కడికి వస్తే ఇది ఫామ్ హౌస్. స్విమ్మింగ్ పూల్కి ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం. వెనకాల స్విమ్మింగ్ పూల్ చూస్తే దుంకబుద్ధి అవుతుంది. ఇంకా ఫుల్ హల్చలే ఈరోజు నైట్ మొత్తం స్విమ్మింగ్ పూల్లో. ఆల్మోస్ట్ నేనైతే స్విమ్మింగ్ పూల్లోనే వాడుకుంటా. ఫస్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో ఫస్ట్. ఇంత ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ చేస్తే ఎలా?
సో అయిపోయింది. నిన్న నైట్ వచ్చినాం, మార్నింగ్ ఈరోజు 10 అవుతుంది. కళ్ళు కూడా రెడ్ అయిపోయినాయి. స్విమ్మింగ్ పూల్లో 2 గంటలు అట్లనే ఆడుకుంటా కూర్చున్నా. ఇంక వెళ్ళిపోవాలన్నారు, టైం కూడా అయిపోయింది. సో అదనమాట వ్లాగ్. ఇంకా వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.